కలాం సిరీస్ ఆఫ్ మిసైల్స్ ఏంటంటే ఇవి సర్ఫేస్ టు ఎయిర్ ఏమి కాదు, ఇవి సబ్మెరైన్ బేస్డ్ లాంచ్ వెహికల్స్ SLBM కేటగిరీకి చెందిందనమాట. మనకి ఇప్పటికే భారతదేశం K1, K2, K3, K4 వరకు పరీక్షించడం జరిగిపోయింది. ఇప్పుడు K5, K6లు ప్రయోగ దశలో ఉన్నాయన్నమాట, డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు K1 to K4 ప్రయోగించేశారు కాబట్టి ఈ K5, K6 అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యింది. కేవలం ప్రయోగం మాత్రమే పెండింగ్ అనమాట. ఎట్ టు బి ఎక్స్పెరిమెంటల్ అనమాట. అది ఎలా ఉంది అనేది చూస్తారన్నమాట. ఇప్పుడు K6 అనేది ప్రయోగానికి సిద్ధంగా ఉంది. భారతదేశం త్వరలోనే K6ని ప్రయోగానికి పరీక్షించవచ్చు. మరి ఇప్పుడు K6 కలాం 6 అనే మిసైలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక సంచలనాత్మకమైన మిసైల్ అనమాట. ఇది ఒక షాక్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉన్న ట్రైడెంట్ అంటే భూగోళం మీద ఆల్మోస్ట్ ఎక్కడైనా కొట్టగలదు. 14,000 కిలోమీటర్ల రేంజ్లో పనిచేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రైడెంట్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్డ్ లాంచింగ్ క్షిపణి అండి అది. అదేవిధంగా US ట్రైడెంట్, రష్యాకేమో బులవా అనే కేటగిరీ ఒకటి ఉంది సబ్మెరైన్ బేస్డ్ లాంచ్ మిసైల్ అనేది. అదేవిధంగా చైనాకి JL2 అది కూడా 12,000 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తూ ఉంటుంది అనమాట రేంజ్లో. ఇప్పుడు అంటే US ట్రైడెంట్, ఏది రష్యాకున్న బులవా, ఈ చైనాకున్న JL2 కేటగిరీకి భారతదేశం వెళ్ళగలుగుతుంది. ఈ K6 కలాం 6 అనే మిసైల్తో సబ్మెరైన్ బేస్డ్ లాంచ్ ఇది భారతదేశం ఇప్పుడు తయారు చేస్తున్న